నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము మొదటి ధ్యాన సమాధి గురించి చెప్పుకుంటూ ఉన్నాము. అందులో పంచాంగ సమన్నాగతం అన్నదాని గురించి, అంటే 5 అంగాలతో కూడిన అన్నదాని గురించి ఇంతకుముందు చెప్పుకున్నాము. 5 అంగాలు లేనిది, పంచాంగ విప్పహీన మొదలైన శబ్దాలను గురించి ఈరోజు చెప్పుకుందాం. 5 అంగాలు లేనిది, 5 అంగాలతో కూడినది, పంచాంగ విప్పహీనం, పంచాంగ సమన్నాగతం అని చెప్పబడిన వాటిలో కామచ్ఛందము అంటే కోరికలు, వ్యాపాదం అంటే ద్రోహ చింతన, దీనమిద్ద అంటే శారీరక మానసికమైన సోమరితనము, ఔద్ధత్య కౌకృత్యం అంటే చంచలత్వము పశ్చాత్తాపము, విచికిత్స అంటే సంశయము. ఈ 5 నీవరణాలను తొలగించి ఈ 5 అంగాలు లేనివాడు కావాలి. వీటిని తొలగింపనిదే సమాధి ఉత్పన్నం కాదు కనుక ఇవి తొలగించవలసిన అంగాలు అని పిలువబడతాయి. ఈ 5 తొలగిపోనిదే సమాధి ఏకాగ్రత కలగదు, ఉత్పన్నం కాదు కనుక ఇవి తప్పనిసరిగా తొలగించవలసిన అంగాలు అని పిలువబడతాయి. ధ్యాన సమాధి క్షణంలో ఇతర అకుశల ధర్మాలు తొలగిపోయినా ముందు చెప్పబడిన కామచ్ఛందము మొదలైనవే సమాధికి విశేషంగా ఆటంకం అవుతాయి. కామచ్ఛందం వలన అంటే ఆయా విషయాల మీద కోరిక వలన నానా విషయాల యందు ఆసక్తమైన చిత్తము ఒక ఆలంబనంలో ఏకాగ్రము కాదు. లేదా కోరికలకు వశమైన ఆ చిత్తము కోరికలను తొలగింపనిదే మార్గముపై నడువజాలదు, ధ్యాన మార్గంలో నడువజాలదు. ద్రోహ ఆలోచన వలన దెబ్బతిన్న చిత్తము ఆలంబనం పట్ల నిరంతరము తత్పరము కాజాలదు, అంటే నిరంతరము ఆలంబనాన్ని ధ్యానింపజాలదు. జడత్వానికి సోమరితనానికి లోబడిన చిత్తము ఏమీ చేయజాలదు, నిద్రలోకి పోతుంది. ఔద్ధత్య పశ్చాత్తాపాలకు పట్టుబడిన చిత్తము అశాంతమై చెలిస్తూ ఉంటుంది. సంశయం వలన కొట్టబడిన చిత్తము సమాధి లాభాన్ని కలిగించే మార్గాన్ని అనుసరింపజాలదు. ఇలా ఈ అన్నింటిలో విశేషంగా సమాధిని ఆటంకపరిచే గుణం ఉండటం వలన ఇవే తొలగించవలసిన అంగాలు అనబడతాయి. ఈ 5 అంగాలు కూడా సమాధికి ఏకాగ్రతకు ఆటంకము కలిగిస్తాయి కనుక ఇవే తొలగించవలసిన అంగాలు అని పిలువబడతాయి. వితర్కము చిత్తాన్ని ఆలంబనంలో ప్రవేశపెడుతుంది. వీటి గురించి, వితర్క విచారాల గురించి ఇదివరకే మనము చాలా విపులంగా చెప్పుకున్నాము. ఇక విచారము ఆలంబనంలో చిత్తాన్ని బంధిస్తుంది. వాటి వలన ధ్యానంలో ఆటంకం కలగదు. వితర్క విచారాలు ఏకాగ్రత సాధనాలు, ఆటంకాలు కాదు. కనుకనే ఇటువంటి ప్రయత్న సాఫల్యం నుండి జనించే ప్రీతి చిత్తాన్ని ప్రసన్నపరుస్తుంది, సుఖాన్ని వృద్ధి చేస్తుంది. అప్పుడు ఇందులోని మిగిలిన ధర్మాలతో పాటు చిత్తాన్ని ఇలా నిలపటము, బంధించటము, పెంపొందించటము, గాఢం చేయటం వలన కలిగిన తోడ్పాటుతో ఏకాగ్రత ఒక ఆలంబనంలో సమానంగా సమ్యక్ రూపంలో నిలుస్తుంది. కనుక వితర్కము, విచారము, ప్రీతి, సుఖము, ఏకాగ్రత ఈ 5 కలిగించేది కావటం వలన ధ్యానము పంచాంగయుక్తము అని, అంటే 5 అంగాలతో కూడినది అని అనబడింది. ఇక వితర్క విచారాల గురించి చెప్పిన తర్వాత
వాటి వల్ల కలిగేటువంటి ప్రీతి చిత్తాన్ని ప్రసన్నం చేసి సుఖాన్ని పెంచుతుంది. అందువలన ఇందులో మిగిలిన ధర్మాలతో పాటు చిత్తాన్ని ఇలా నిలపటము అంటే దేని మీద నిలపటము? కర్మస్థానం మీద, ఆలంబనం మీద నిలపటము, బంధించటము, పెంపొందించటము, గాఢం చేయటము, దానివల్ల కలిగిన తోడ్పాటుతో ఏకాగ్రత ఒక ఆలంబనంలో సమానంగా సమ్యక్ రూపంలో నిలుస్తుంది. ఏ విధంగానైతే మనము ఒక నూనెను ఒక పాత్ర నుంచి ఇంకొక పాత్రలోకి వంచుతూ ఉన్నప్పుడు ధార తెంపు లేకుండా ప్రవహిస్తూ ఉంటుందో ఆ విధంగా ఏకాగ్రమైనటువంటి చిత్తము ఆలంబనంలో నిరంతరము తెంపు లేకుండా ప్రవహిస్తూ ఉంటుంది ఆలంబనం వైపు. కనుక ఈ వితర్కము, విచారము, ప్రీతి, సుఖము, ఏకాగ్రత ఈ ఐదింటిని ధ్యానం కలిగిస్తుంది కాబట్టి 5 అంగాలతో కూడినది అని చెప్పబడుతుంది. ఎప్పుడు ఈ 5 ఉత్పన్నమవుతాయో అప్పుడు ధ్యాన సమాధి ఉత్పన్నమైనదని చెప్పబడుతుంది. అందువలన ఈ 5 సమన్వాగత అంగాలు అంటే కూడి ఉండే అంగాలు అని పిలువబడతాయి. ఈ 5 అంగాలు ఉపచార క్షణంలో కూడా ఉంటాయి. అవి సాధారణ చిత్తంతో పోల్చినప్పుడు ఉపచార క్షణంలో అధిక బలంతో ఉంటాయి. ఏవి ఈ 5 అంగాలు? ఇంతకుముందు చెప్పుకున్న వితర్కం, విచారం, ప్రీతి మొదలైనవి ఉపచార క్షణంలో కూడా ఉంటాయి. గాఢ సమాధికి ముందు వచ్చే సామాన్యమైన ఏకాగ్రతలో కూడా ఉంటాయి. సాధారణ చిత్తంతో పోల్చినప్పుడు ఇక్కడ ఎక్కువ బలంతో ఉంటాయి అవి. కానీ ప్రథమ ధ్యాన సమాధిలో ఉపచారం కన్నా ఎక్కువ బలంతోనూ రూపావచర లక్షణాలను పొందినదిగాను ఉంటుంది. ప్రథమ ధ్యాన సమాధిలో ఈ ఉపచారంలో ఉండేటువంటి ఈ 5 అంగాలు అంటే ఉపచారంలో ఉన్నప్పటికంటే కూడా ఇంకా బలంగా రూపావచర లక్షణాలతో ఉంటుంది. ఇందులో వితర్కము చిత్తాన్ని ఆలంబనంలో అతి స్పష్టంగా నియమిస్తూ ఉత్పన్నమవుతుంది. వితర్కం ఏం చేస్తుంది? చిత్తాన్ని ఆలంబనంలో నియమిస్తూ ఉంటుంది. విచారము ఆలంబనాన్ని అత్యధికంగా స్పృశిస్తుంది, తాకుతుంది. ప్రీతి సుఖాలు పూర్తి శరీరంలో వ్యాపిస్తూ ఉత్పన్నమవుతాయి. అందువల్లనే ఆ భిక్షువు యొక్క శరీరంలోని ఏ భాగం కూడా ప్రీతి సుఖాలచే వ్యాపింపబడకుండా ఉండదు అని చెప్పబడింది. చిత్తము యొక్క ఏకాగ్రత కూడా పెట్టె యొక్క కింది భాగంపై పెట్టె యొక్క పైభాగమైన మూతలాగా ఆలంబనాన్ని పూర్తిగా స్పర్శిస్తూ ఉత్పన్నమవుతుంది. దీనిలో చిత్త ఏకాగ్రత గురించి సవితర్క సవిచార అని ప్రారంభమయ్యే పాఠంలో చెప్పబడినప్పటికీ విభంగంలో ప్రథమ ధ్యాన సమాధి, వితర్క, విచార, ప్రీతి, సుఖ, ఏకాగ్రత అని చెప్పబడటం వలన ఏకాగ్రత ధ్యానం యొక్క అంగంగానే ఉన్నది. ఇక్కడికి ఈరోజు చాలు. ఈరోజు మనం ఏ విధంగా ఈ పంచంగ విప్పహీన అంటే నివర్ణాలు 5 తొలగించటము, తర్వాత ఈ వితర్కము, విచారము, ప్రీతి మొదలైనటువంటి ధ్యానంతో కలిసి ఉండే అంగాలను గురించి చెప్పుకున్నాం.